ఓం గురుభ్యో నమః. ఈ ఫోటో చూడగానే ఒక్కటి అనిపించిందండి. సాక్షాత్తు భగవంతుడు ఒక్కడే కదా అంటారు. అజ్ఞానం వల్ల తెలుసుకోలేక ఇన్ని రూపాల్లో ఉన్నారు అనుకుంటాం మనం. కానీ విశ్వరూప దర్శిని ఫోటో చూస్తే ఆంజనేయుడు ఆయనే, వినాయకుడు ఆయనే, రుద్రుడు ఆయనే, నరసింహావతారం ఆయనే, ఋషులు ఆయనే, సమస్త విశ్వంలోని కింద నుంచి మనం మీదన ఆకాశాన్ని దాటిపోయి ఆ చర్మచక్షువులు కళ్ళకిచ్చాడు ఆ అర్జునుడికి. సమస్త చుట్టుపక్కల 360 డిగ్రీలు ఆయనే ఉన్నాడు. సమస్త విశ్వానికి ఆయనే అని చూపిస్తున్నాడు. ఆ పరమేశ్వరుడు, ఆ నారాయణుడు ఒక్కడే ఒక్కడే అని చెప్తున్నాడు. ఆ తత్వం నిజంగా భగవద్గీత చదివిన తర్వాత ఒకేలాగా అనిపించింది. విష్ణు సహస్రం మేము నేర్చుకుంటుంటే ఉపనిషత్తులు ఏంటి, సమస్త విశ్వాన్ని దాటిపోయి మొత్తం మీదన సత్యలోకం వరకు తెలుసుకుంటుంటే జన్మ ధన్యమైపోతుంది. గురువుగారి పుస్తకాలు వేదవ్యాసులు గురువుగారు, మా గురువుగారు ఐఏఎస్. ఎక్కడన్నా పుస్తకాలు మీకు దొరికితే నిత్య జీవితంలో యోగ సాధన బుక్ కొనుక్కొని సాధనా రహస్యాలు రెండోది కొనుక్కోండి. మేము ఫస్ట్లో ఏం చెప్తున్నారులే మా సార్ అనుకునేవాళ్ళు, కానీ మన జీవితానికి ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడాలి, ప్రతీదీ అందులో ఉందండి. అన్నీ తెలుసుకోవాలి. జై గురుదేవా.